నంద్యాల జిల్లాలో పెన్షన్ లబ్ధిదారుల కష్టాలు. నంద్యాల నుండి ఆదోనికి వెరిఫికేషన్ కు వెళ్లమంటే ఎలా వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాదని మరో జిల్లాకు వెళ్లడం కష్టతరమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తుగ్లక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మంచానికే పరిమితమైన వారిని ఎలా తీసుకెళ్లాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు నుంచి మరి నంద్యాలలో డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాత్రి 9 గంటలకు వీళ్లకు నోటీసులు ఇచ్చి పొద్దున్నే అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. వికలాంగులు, దివ్యాంగులు, కళ్ళు కనిపించని వారు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, అలాగే మానసిక వికలాంగులకైతే ఆదోనిలో వీళ్ళకు వెరిఫికేషన్కి ఇచ్చారు. దాదాపు టౌన్ నంద్యాల అర్బన్ నుంచి దాదాపుగా 100 మందికి ఈరోజు ఆదోనిలో ఈరోజు రాత్రి 9 గంటలకు ఇచ్చి పొద్దున పోండి అని చెప్పి ఈరోజు ఇచ్చినారు. అంత దూరానికి ప్రయాణ సౌకర్యాలు లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వికలాంగుల పరిస్థితి ఈరోజు వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకరిద్దరు మరి బయలుదేరి వెళ్ళి మధ్యలో కింద పడి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన కూడా మనం ఈరోజు చూస్తున్నాం. దయచేసి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడైతే ఉన్నారో ఆ పరిసరాల్లోనే అక్కడ ఉన్న డాక్టర్, ఎందుకంటే మీరు వేరే డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటాం. అది కాకుండా కొన్ని నోటీసులు ఇచ్చేదో 2-3 రోజుల ముందో ఇచ్చి వాళ్ళు కొంత ప్రిపేర్ కావడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని కూడా మేము సందర్భంగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ పర్యవేక్షణ అధికారులు, డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వికలాంగులను తీసుకొచ్చి ఎండకు కూర్చోబెట్టే పరిస్థితులు చూస్తున్నాం మేము కూడా. కాబట్టి దయచేసి మరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయితేనేమి, డిఎంహెచ్ఓ గారు అయితేనేమి, కన్సర్న్ అధికారులు, పెన్షన్ అధికారులు, పెన్షన్ పీడీ గారు కానీ, అధికార సిబ్బంది కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించుకొని మరి మన సచివాలయం ఉద్యోగస్తులకు బిఫోరే ఇచ్చి అటువంటిది ఏదో మీరు పింఛన్లో వెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటే పింఛన్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ డే 2వ తారీఖు 3వ తారీఖు పెట్టుకోండి. ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కావాలంటే పోయి వెరిఫికేషన్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించి కొద్దిగా ముందుగా వికలాంగులు కాబట్టి సహృదయంతో మంచి నిర్ణయం తీసుకొని వారికి పరీక్షలు చేయించడానికి ఎవరు వ్యతిరేకించారు, చేయించండి. గత 10 ఏళ్ల నుంచి వస్తున్నాయి, వాళ్ళు వికలాంగులనే ఈరోజు వరకు పెన్షన్ తీసుకున్నారు. అటువంటి వాటిని ఎంక్వైరీ చేయడం మంచిదే, కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దయచేసి తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని పారదర్శకంగా చేయాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.